అబ్బా అసలు వీడికి ఇలా నేర్పినోడు తన్నాలి. ఇష్టపడ్డావేంట్రా? నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలు ఎందుకు నువ్వు ఆగమంటే ఆగలేచ్చగా. సర్లే నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఏదో పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మీద తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసేవనుకో సగవాసి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? సరేగా నా తలమాయితో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటమంటారా? అదేం కాదు కానీ పద చెప్తా. ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి? ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో. మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి. నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముచ్చు. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తుకెళ్ళిందో ఏమిటో. ఉండు, ఏమండి ఒక వేణు కొనుక్కొద్దాం రండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో ఇది ఇటో అటో తెలితే దంపతులిద్దరూ ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిని పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సిన గ్రాంట్లు, పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం, ఛాయ్ ఏమిటండి అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే. కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీ కానీ ఫస్టులు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం ఇక్కడ ఆగదులేండి, జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హయగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి. ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగ్ ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలకు లక్షలు గడించచ్చు అంటున్నాడు. మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ? నా స్వామి నిద్రిస్తున్నాడు. నిద్రపో స్వామి, నిద్రపో. భలేగుందరా, ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజంత్రులు పెట్టపోయారా? ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే, చాకోటి చచ్చాడు. అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. ఊరికే దూరంగా పారాయి. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు? కవిత వస్తుంది. ఎంత పొగరు? నమస్కారం మావయ్య. నమస్కారం. అరే, మీలో చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే. పెద్దోడు, హీ చిన్నోడు. ఎస్, ఐ చిన్నాడు, ఈ పెద్దోడు. కులాసనా బాబు? ఓ కులాసే అత్తయ్య. అరే, ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే. అవును మావయ్య, మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మావయ్య, మన కవితే కదా? అవునరా, కవితే. ఏమిటి అలాగా? ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదు. అబ్బా, వీడితో చచ్చిపోతాను మావయ్య. రై, దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళి. మావయ్య లోపలండి. మా అమ్మ కులాసాగా ఉందా? దానికే గుడి పిక్కలా ఉంది. మావయ్య, మీరు లోపల పదండి. మాయ లోపలికి వెళ్ళారా? కవిత నేను తీసుకొస్తాను, నువ్వు పరా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళవా. నేను
ఏపీకా గాడియా సాబ్. ఏమయ్యా ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీసు అంటే ఏమిటి? ప్రజారక్షక దళము. ప్రజల కష్టాలు ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. ఇదే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. మీది తెనాలే, మాది తెనాలే, మనది తెనాలే, మీది తెనాలే, మాది తెనాలే. స్టాప్ స్టాప్ స్టాప్. ये कार किसका है? నాదే. దిస్ ఇస్ మైన్. So you are the serial killer. సీరియల్ కిల్లర్? Yeah. Hey, arrest him. అంటే మనం ఎన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగు అనమాట. ఇదే పోతే ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం. అరే నేను కిల్లర్ కాదయ్యా. పెట్టుకుని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే ఎత్తుకు తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా, నాకే పాపం తెలీదు. हैदराबाद के उन 4 लड़कों को कहाँ छुपा कर रखा है? నిజం చెప్పాయా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను. ఒరేయ్, మీ అమ్మ కడుపులో కాదు, తెలిస్తే నిజం చెప్తాను కదా మీకు. कुछ बताया क्या? Sir. Sir, they are not listening to me. I am professor in Osmania University. I will give my VC's telephone number. You please do inquire. Constables, इसका रस्सी खोल दो. అయ్యే, తిహారీ జైలన్నా కాస్త తీరుగా వేస్తారేమో గాని వీళ్ళు మాత్రం టైం అంటే టైమే. ఏం చేస్తాం, వాళ్ళకి మన పరిస్థితి ఇంతే. అమ్మో, ఎవరా కొట్టింది? నేనేమలే. సబ్బా, దంపతులు వల్లకాట్లో పాట పాడుకోవడం ఏమిటే బాగోదు. జయా జయా, గుడ్డు తండ్రి గాండ్రుస్తున్నాడే. చంద్రుడు అస్తమించే టైం అయిపోయింది. వెంటనే లేచి ఇంటి ముందు చివరియాకన వేవే. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఇప్పుడేగా పడుకుంది. గుడ్డు తండ్రి గాండ్రుస్తున్నాడంటే తెల్లవారినట్టే లెక్క. లే లే. అరే బాబాయ్, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా, నువ్వు వెళ్ళు. రే, నీలాంటి అదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చీపైపోయారా? అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు. నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఆగాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను కానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవడబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. వస్తున్నానమ్మా. పోలీస్ లేదేలేదు, చెప్పవే. సార్, వీడెవడో లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా. ఈ సంగతి పెద్ద జిగిడి షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ తపాలమని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? ఉంది తీరా, డబ్బులు తీరా, ఇదిగో ఉంచుకో.